రైతులు సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకుని పైసా ఖర్చు లేకుండా విద్యుత్ పొందొచ్చు తెలుసా? అంతేకాదండోయ్, సాగుకు నీరు అవసరం లేనప్పుడు తమ వద్ద ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మడం ద్వారా ఆదాయం కూడా పొందొచ్చు. అవును, కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇలా ఏర్పాటు చేసుకున్న పంప్ సెట్ల ద్వారా తమ సాగు అవసరాలకు విద్యుత్ వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్తును డిస్కంలకు అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా రైతులు తమ పంపు సెట్ల వినియోగంలో డీజిల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 15 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ పరికరాలు అమర్చి వాటిని గ్రిడ్తో అనుసంధానం చేయనున్నారు. దీనికోసం 404 సబ్స్టేషన్ల నిర్మాణం ద్వారా మొత్తం 1880 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్లకు సరఫరా చేసేలా నిర్మాణ పనులను చేపట్టింది ఎంఈఐఎల్. వీటిలో అకోలా మరియు నాందేడ్ జిల్లాల్లో 111 సబ్స్టేషన్లను 489 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉండగా, కొల్హాపూర్ మరియు సతారా జిల్లాల్లో 83 సబ్స్టేషన్లను 378 మెగావాట్ల సామర్థ్యంతోనూ, సంభాజీనగర్ మరియు వాషింగ్ జిల్లాల్లో 74 సబ్స్టేషన్లను 363 మెగావాట్ల సామర్థ్యంతో, జాలగాన్ మరియు జాల్నా జిల్లాల్లో 84 సబ్స్టేషన్లను 454 మెగావాట్ల సామర్థ్యంతోనూ మరియు బుల్దానా జిల్లాలో 52 స్టేషన్లను 196 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా 2 గిగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేయడంతో పాటు ఆ విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు తక్కువ ఖర్చుతో రైతుల నుంచి విద్యుత్ కొనుగోలు ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో సైతం ఇది గణనీయమైన మార్పు తీసుకురానుంది.